చిరంజీవి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ అభిమాన నాయకుడు యొక్క పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సాధారణంగా మన పుట్టినరోజు మనం జరుపుకోవటం ఒక ఎత్తు అయితే, అభిమానించే నాయకుడు, అభిమానించే నటుడు, అభిమానించే వ్యక్తి యొక్క పుట్టినరోజు జరపడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. బహుశా సినిమాల్లో చిరంజీవి గారికి ఉన్నంత ఫాలోయింగ్, చిరంజీవి గారికి ఉన్నంత అభిమానం బహుశా మిగతా వారికి తక్కువేమో. అందుకే చిరంజీవి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 72 సంవత్సరాలలో 25 సంవత్సరాల వయసున్న యువకుడు వలె ఇప్పటికి కూడా తన నటనలో ఎక్కడ కూడా వాడి వేడిని తగ్గనీయకుండా ఆయన యొక్క అభిమానులకి నిరంతరం కూడా తన డాన్స్ కార్యక్రమాలు సినిమాలలో చూపిస్తూ ఈ వయసులో కూడా యువతకు ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా చిరంజీవి గారు ఉన్నారు. ఆయన యొక్క పుట్టినరోజు మనందరం తెలుగు వాళ్ళు జరుపుకోవటం, ఈ తెలుగు తల్లి పార్కులో ఆయన పుట్టినరోజు జరుపుకోవటం మన కావులి ఆయనకిచ్చే గౌరవంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి వాళ్ళ అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మా తెలుగు తల్లి పార్కు ఇంకా కూడా విస్తరిస్తుందని, ఇంకా చాలా ఐటమ్స్ తో రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఇంకా కొత్త ఐటమ్స్ కూడా తీసుకొచ్చి కావులి ప్రజానీకానికి ఇంకా కానుకగా ఇస్తామని, ఉగాది నాడు మా తల్లి విగ్రహాన్ని కావులి మందాడు చెరువు నడిబొట్టున ఆ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తెలుగు పండుగ అయినటువంటి ఉగాది పండుగ నాడు ఆ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని, అదేవిధంగా మందాడు చెరువు లోపల తెలుగు తల్లికి 2 వైపులా లేజర్ షోలు కానీ, సాయంత్రం 7 నుంచి నైట్ 10 గంటల వరకు లేజర్ షోస్ కానీ, వాటర్ షోలు కానీ అన్ని ఏర్పాటు చేసి కావులి ప్రజానీకానికి ఒక ఆహ్లాదమైనటువంటి పార్కుగా దీన్ని అభివృద్ధి చెందేటట్టు చేస్తామని, అదేవిధంగా ఈ పార్కు అందరిది కాబట్టి ఇక్కడ కూడా మనందరం కూడా వస్తువులను కాపాడుకోవడంలో కానీ వీటిని క్లీన్ గా ఉంచుకోవడంలో కూడా అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎంత మొక్కలు పెరిగితే అంత ఆక్సిజన్ ఇస్తుంది, ఎంత మొక్కలు ఎత్తు పెరిగితే అంత ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి దయించి అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకుని, చిరంజీవి గారు ఇంద్రా సినిమా అనుకుంటా, ఠాకూర్ సినిమాలో ఒకరికి చెబితే వాళ్ళ ముగ్గురు సహాయం చేయమని గారు. వారి యొక్క పుట్టినరోజుగా అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి తెలియజేయండి, మొక్కలను పేకొద్దు, మొక్కల ఆకులను గిల్లొద్దు, అవి మోగగా జీవించి మనకు ఆనందాన్ని ఇచ్చే మొక్కలు. చాలా మంది ఎందుకు చెప్తున్నారంటే ఇప్పటికీ ఒక 20 మొక్కలు దొంగతనాలు కూడా జరిగిపోయింది. ఇది చాలా మంచి పద్ధతి కాదు. నిజంగా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఆహ్లాదాన్ని అందించడం కోసం ఈరోజు సమకూర్చి ఈ పార్కుల నిర్మాణం జరిగింది. కాబట్టి ప్రతి మొక్క విలువ ఉంది. దీని వెనక మనం ఆనందింపజేయడానికి ఆ మొక్కల కృషి ఉంది, ఆ లైటింగ్ యొక్క గొప్పతనం ఉంది. కాబట్టి ఈ పార్కుని మన అందరం కూడా కాపాడుకుని భావి భారత పౌరులుగా పెరగబోయే మన బిడ్డలకి వాళ్ళ ఆశలు చిగురించే దశలో ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ పార్కుని తీర్చిదిద్దడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియలో జరిగేటువంటి కార్యక్రమమే. ఇంకా కూడా పిల్లల కోరికల మేరకు రేపు ఆదివారం కూడా వచ్చి పిల్లల కోరిక కేటలాగులన్నీ తీసుకొచ్చి పిల్లలు ఏమి కావాలంటే అవన్నీ కూడా ఒక 20 రోజుల లోపల మళ్ళా కూడా ఏర్పాటు చేసి ఇంకా కూడా పిల్లలకి అన్ని రకాలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు అందరికీ కూడా ఆదర్శమైనటువంటి పుట్టినరోజు. చాలా మంది డబ్బులు సంపాదించారు, సినీ పరిశ్రమలో ఎంతో మంది కోట్లు గడించిన, సమాజ సేవను చూపించినటువంటి
ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే మన జిల్లాలోనే పుట్టిన వ్యక్తి కూడా, కాబట్టి మనకి చిరంజీవి కుటుంబానికి మన జిల్లాకి ఉంది. వారిని స్ఫూర్తి నా జీవితం కూడా కష్టపడితే సాధించలేనిది ఏది లేదనే దానికి మన అందరికీ స్ఫూర్తి చిరంజీవి. వారి స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు కూడా అదృష్టం అనేది ఏమిటి ఉండదు. కష్టపడితే దేన్నైనా మనం సాధించగలం. కాబట్టి చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ, అందరికీ కూడా చిరంజీవి గారి పుట్టినరోజు మనందరి పుట్టినరోజుగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈనాటి పద్మవిభూషణ్ కొన్నిదల చిరంజీవి గారి 72వ జన్మదిన వేడుకతో ఇచ్చేసినటువంటి గౌరవ కావలి శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు, మునుపెన్నడూ లేని విధంగా కావలిని అభివృద్ధి పరంలో తీసుకెళ్తున్నటువంటి కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా స్వయం కృషితో కింద స్థాయి నుంచి ఎదిగినటువంటి చిరంజీవి గారి పుట్టినరోజుకు అదే స్వయం కృషితో ఎదిగిన మన ప్రీతమ నాయకుడు కృష్ణారెడ్డి గారు రావడం మనందరికీ కూడా ఆనందాయకం. అందులో వారు ఇటీవల కావలికి ఇచ్చిన గిఫ్ట్ లేదా బహుమానం ఈ తెలుగు తల్లి పార్క్. ఆ పార్క్ ఓపెనింగ్ తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకోవడం, ఈ కార్యక్రమానికి మా అందరికి అవకాశం ఇవ్వడం చాలా మీ అందరికీ తో పాటు మీ అందరి తరఫున ఎమ్మెల్యే సార్కి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సీనియర్ నాయకురాలు ఎంతో చిరంజీవి గారు ఎంత కష్టజీవో కృష్ణారెడ్డి గారు కూడా అంత కష్టజీవి అని అందరికీ కలిసి మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకు కాకపోతే మనం అభివృద్ధి చెందుతున్న మన కావలి ఎన్నికలకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి మనందరం పరిశీలించి చూసుకుంటే మనకే తెలుస్తుంది. ఎవరు పనిచేసేవాళ్ళు ప్రజల కోసం, ఎవరు మంత్రాలు చెప్పి మాయలు చేసి కాలం గడుపుకునే వాళ్ళు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి అటువంటి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఎంతో సేవ కార్యక్రమాలు చేసి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టి సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిభ ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చి, అదే కాకుండా ఇతరత్ర ఎవరు ఏ సహాయం కావాలో తన వంతు సహాయం చేసిన మెగా స్టార్, డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో, సుప్రీం హీరో పుట్టినరోజు జరుపుకోవడం మన శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ రోజు కేక్ కటింగ్ చేసుకోవడం మా అందరి ఆనందం, అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.